बैठे वतन में जाकर बाबा प्रत्यक्ष करने अपने बच्चों को। बैठे वतन में जाकर बाबा प्रत्यक्ष करने अपने बच्चों को। देखे वतन से हमको बाबा, ओ बाबा, ओ बाबा, ओ बाबा।
ఓం శాంతి. బ్రహ్మ బాబా సమానంగా సంపూర్ణంగా సంపన్నంగా తయారు కావటానికి ఎవర్ రెడీ విశేషతను ధారణ చేసుకుందాము, అనుభవం చేద్దాము. నేను బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ ఆత్మను. సర్వశ్రేష్టమైన సర్వోన్నతమైన ఆత్మను. స్వయం పరంపిత పరమాత్మ శ్రీ బాబా బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకొని నన్ను తన వారిగా చేసుకున్నారు. కోటాను కోట్ల మంది ఆత్మలలో బాబా నన్ను తన బిడ్డగా ఎన్నుకున్నారు. నేనెంత గొప్ప భాగ్యశాలి ఆత్మను. బాబా నాకు స్మృతి తిలకాన్ని పెడుతూ నన్ను సుమంగలిగా తయారు చేశారు. విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటాన్ని నా శిరస్సుపై పెట్టారు. బాబా హృదయమని సింహాసనానికి నన్ను అధికారిగా తయారు చేశారు. ఇన్ని రోజులుగా భగవంతుని పాదాల కింద ధూళినైతే చాలు అని అనుకున్న నన్ను బాబా తన హృదయ సింహాసనంలో కూర్చోపెట్టారు. ప్రియాతి ప్రియమైన బాబా నన్ను తన కంటిలో కంటి పాపగా చేసుకున్నారు. ప్రియాతి ప్రియమైన బాబా ఉదయం ఉదయం నా దగ్గరికి వచ్చి మధురమైన బిడ్డ మధురమైన బిడ్డ అంటూ నన్ను లేపుతారు.
ప్రేమపూర్వకమైన దృష్టినిస్తూ తనలోని గుణాలు శక్తులతో నన్ను నింపుగా చేస్తారు. మధురాతి మధురమైన బాబా ఉదయమే ఎంత శక్తిని ఇస్తారు అంటే ఆ రోజంతటిలో ఎంత పెద్ద పరిస్థితి వచ్చినా పర్వతం లాంటిది కూడా దూది పింజలాగా కరిగిపోతుంది. ఎలాంటి మాయకు వశం అవ్వకుండా నన్ను పూర్తి అటెన్షన్ ఇప్పిస్తారు. ఎలాంటి సోమరితనము నిర్లక్ష్యతనానికి వశం కాకుండా బాబా నాకు అమితమైన శక్తినిస్తూ ఉన్నారు. నా మధురాతి మధురమైన తండ్రి, ప్రాణానికి ప్రాణమైన బాబా రోజంతా కూడా ప్రతి కార్యంలో, ప్రతి సంకల్పంలో, ప్రతి శ్వాసలో కూడా బాబా నాకు తోడుగా ఉంటారు. ఎలాంటి వ్యర్థ సంకల్పాలు రాకుండా మనస్సు శక్తిశాలిగా ఉండేందుకు ప్రతిరోజు నా తండ్రి జ్ఞాన మురళి వినిపిస్తారు. ఆ మురళిని వింటూ ఆత్మ దేహము దేహ భ్రాంతిని పూర్తిగా మరచి ఆ తండ్రి ప్రేమలో పూర్తిగా లీనమైపోతున్నది. ప్రతిరోజు నాకు జ్ఞానామృతాన్ని తాపిస్తూ బాబా నన్ను అమరులుగా చేశారు. మధురాతి మధురమైన బాబా వినిపించేటటువంటి జ్ఞాన మురళిని మననం చేస్తూ బుద్ధిలోని మాలిన్యమంతా తొలగిపోయి బుద్ధి పవిత్రంగా శుద్ధంగా తయారైనది. ఈ బుద్ధిలో ఇప్పుడు కేవలం బాబా ఇచ్చే శ్రీమతం తప్ప
మరి ఇంకేమీ లేదు. నేను బాబా శ్రీమతమనుసారంగా బుద్ధి ద్వారా దేహము దేహ సంబంధాలని పూర్తిగా మరచి అన్ని బంధనాల నుండి విడుదలయ్యాను. ప్రతి కర్మలో కూడా బాబా స్మృతి నుండి అన్ని కర్మ బంధనాల నుండి విడుదలవుతున్నాను. ఇప్పుడు ఎలాంటి బంధనాలు లేకుండా ఆత్మ చాలా తేలికతనాన్ని అనుభవం చేస్తున్నది. నేను ఆత్మ సూక్ష్మ శరీరాన్ని ధారణ చేసుకొని ఈ శరీరానికి అతీతంగా ఈ శబ్ద ప్రపంచానికి దూరంగా పైకి ప్రయాణం చేస్తూ ఉన్నాను. సూర్య చంద్ర నక్షత్ర మండలమును దాటుతూ ఆకాశమునకు పైన ఉండే సూక్ష్మ లోకానికి చేరుకున్నాను. సూక్ష్మలోకంలో బాబ్దాదా రెండు చేతులను చాపి రా నా హృదయ సింహాసనాధికారి బిడ్డ రా అని చెప్పి బాబా తన బాహువులు ఇముడ్చుకున్నారు. ఎంతటి అలౌకికమైన ఆనందము, ఎంత అద్భుతంగా ఉన్నది. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జన్మలుగా ఎవరి కోసమైతే తపించానో, ఎవరి కోసమైతే పూజలు వ్రతాలు చేశానో వారే స్వయంగా నన్ను తన బాహువుల్లో నింపుకున్నారు. తన హృదయ సింహాసనాధికారిగా చేసుకున్నారు. ఇంతకంటే ఆనందము, అదృష్టము ప్రపంచంలో ఇంకేమీ లేదు. నేను నా బాబాను పొందుకొని
సర్వస్వాన్ని పొందుకున్నాను. బాప్దాదా చాలా ప్రేమపూర్వకమైన దృష్టి ఇస్తూ ఉన్నారు. ఆ దృష్టి ఎంత శక్తిశాలిగా ఉంది అంటే కరెంటు లాగా ఉంది. తన శక్తులన్నింటినీ నాలో నింపి నన్ను శక్తివంత ఆత్మగా చేస్తున్నారు. బ్రహ్మా బాబా శీతలమైన దృష్టి ఇస్తూ తల్లి ప్రేమను అనుభవం చేపిస్తున్నారు. నా తల్లి ఒడిలో జన్మ జన్మల దుఃఖము, అశాంతి అన్నీ మరచిపోయి ఎంతో ఆనందాన్ని అనుభూతి చేస్తున్నాను. బ్రహ్మా తల్లి ప్రతిరోజు దివ్య గుణాలతో నన్ను అలంకరిస్తూ ఉన్నారు. నన్ను తన సమానంగా సుందరంగా తయారు చేస్తూ ఉన్నారు. బ్రహ్మామా నన్ను తన సమానంగా ఎవరు రెడీగా తయారు చేస్తూ ఉన్నారు. నా తల్లి ఎలాగైతే సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నారో నన్ను కూడా అలా సంపన్నంగా తయారు చేస్తూ ఉన్నారు. సాక్షి స్థితి యొక్క కవచధారిగా నన్ను తయారు చేశారు. కనుక నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాక్షి స్థితిలో ఉంటూ బాబా స్మృతి నుండి
సరైన నిర్ణయాలు తీసుకొని ప్రతి కార్యంలోనూ నేను సఫలతను పొందుకుంటూ ఉన్నాను. అన్నింటికంటే శ్రేష్టమైన సింహాసనం ఈ సాక్షి సింహాసనం. బాబా నన్ను ఈ సింహాసనంపై కూర్చోపెట్టారు. ఈ సాక్షి స్థితి నుండి నేను విజయమాలలోనికి వస్తున్నాను. బ్రహ్మ బాబా సమానంగా ప్రతి కర్మేంద్రియాన్ని ఎప్పుడు కావాలి, ఎలా కావాలి, ఎక్కడ కావాలి అంటే అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాను. బుద్ధిని కూడా ఎక్కడ కావాలి, ఎంత సమయం కావాలి అంటే అంత సమయము ఆ స్థితిలో స్థితి చేస్తూ ఉన్నాను. బాబా సమానంగా ఏకరస స్థితిని ధారణ చేసుకొని ఎవర్ రెడీగా తయారయ్యాను. సర్వశక్తివంతుని యొక్క శిక్షణలను ధారణ చేసుకొని బ్రహ్మా బాబా సమానంగా ఎవర్ రెడీగా తయారవుతున్నాను. ఎలాంటి బంధనాలు లేకుండా సంపూర్ణ బంధన ముక్తగా కర్మాతీత స్థితిని పొందుకుంటున్నాను. అన్నింటినీ వదిలిపెట్టి కేవలం ఒక్క అవినాశి తండ్రిని నేను తోడుగా చేసుకున్నాను. ఏ వ్యక్తులు, వస్తువులు, వైభవాలు దేనిని కూడా ఆధారంగా తీసుకోలేదు. కేవలం ఒక్క బాబానే నాకు తోడయ్యారు. బ్రహ్మా బాబా సమానంగా నేను ఎవర్ రెడీగా అయ్యి సమయం కోసం వేచి ఉన్నాను. నా సంస్కారాన్ని బ్రహ్మా బాబా సమాన సంస్కారంగా తయారు చేసుకోవటంలో ఎవర్ రెడీగా ఉన్నాను. బాబా నుండి ప్రేమపూర్వకమైన శక్తిశాలి దృష్టి తీసుకుంటూ నేను ఆత్మ సూక్ష్మ శరీరాన్ని ఇక్కడ వదిలి కేవలం ఒక జ్యోతి స్వరూపమై
బిందు స్వరూపమై పై పైకి ప్రయాణం చేస్తూ ఉన్నాను. నా అసలైన ఇంటికి నేను చేరుకున్నాను. ఈ బ్రహ్మ మహాతత్వము, పరంధామము, శాంతిధామము సంపూర్ణ ప్రకాశంతో, పవిత్రతతో, శాంతితో నిండి ఉన్నది. నా ఇల్లు, నా తండ్రి యొక్క స్థానము ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉన్నది. నేను జ్యోతి స్వరూప ఆత్మ. నా తండ్రికి సమీపంగా ఉన్నాను. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, పవిత్రతా సాగరుడైన నా తండ్రి తన కిరణాల బాహువులలో నన్ను బంధించారు. పవిత్రతా సాగరుడి యొక్క శక్తిశాలి పవిత్రతా కిరణం నన్ను తాకగానే నాలోని అపవిత్రత, పాత స్వభావ సంస్కారాలన్నీ కాలిపోతూ ఉన్నాయి. పవిత్రత యొక్క అగ్నిలో ఆత్మ శుద్ధంగా అవుతున్నది. పవిత్రతా సాగరుని సాంగత్యం నుండి ఆత్మ సంపూర్ణ పవిత్రంగా తయారవుతున్నది. ఆత్మలో ఎలాంటి మలినము లేకుండా శుద్ధంగా, పవిత్రంగా, సతో ప్రధానంగా తయారైనది.
పారసనాథుడి స్పర్శతో బంగారు సమానంగా అయ్యింది. నేనిప్పుడు నా తండ్రి సమానంగా సంపూర్ణ బీజరూప స్థితిలో స్థితి అయి ఉన్నాను. నా తండ్రి నా ద్వారా సర్వగుణాలు సర్వశక్తుల కిరణాలను పూర్తి కల్ప వృక్షానికంతటికీ ఇప్పిస్తూ ఉన్నారు. బాబా నన్ను పవిత్రంగా శక్తిశాలిగా తయారు చేసి సృష్టి నాటక రంగస్థలముపై తిరిగి పాత్రను అభినయం చేయుటకై పంపిస్తున్నారు. నేను ఆత్మ సాకారి ప్రపంచంలో సాకారి శరీరంలోనికి ప్రవేశించాను. నేనిప్పుడు పూర్తిగా ఆత్మస్థితిలో స్థితి అయి ఈ శరీరము నాకొక వస్త్రము లాంటిది. కేవలం పాత్ర చెయ్యటానికి మాత్రమే బాబా నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు. నేనిప్పుడు ఈ దేహ అభిమానం నుండి పూర్తి భిన్నంగా నిర్బంధన స్థితిలో పాత్రను అభినయం చేస్తున్నాను. నేను ఆత్మ నా శక్తిశాలి కిరణాలను ఇంద్రియాలన్నింటికీ ఇస్తూ ఉన్నాను. ఇంద్రియాలన్నీ కూడా శీతలంగా తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ ఇంద్రియాలకి ఎలాంటి ఆకర్షణ లేదు. నేను ఆత్మ పూర్తి కర్మేంద్రియాజీత్గా అయ్యి ఒక్క బాబా ప్రేమని సంపూర్ణంగా అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మ
సంపూర్ణ శ్రేష్ట కర్మలని ఆచరిస్తూ శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను. నా కర్మల ద్వారా అందరికీ గుణదానం చేస్తూ అందరినీ గుణవంతులుగా తయారు చేస్తున్నాను. మనస్సు ద్వారా శుభ భావన తరంగాలను అందరాత్మలకి ఇస్తూ ఉన్నాను. అందరూ శాంతిగా ఉండాలి, అందరికీ కళ్యాణం జరగాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ పరమాత్మ ప్రాప్తులను పొందుకొని సంపన్నంగా కావాలి. అందరాత్మలకి శుభ భావన తరంగాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను. వాచా ద్వారా పరమాత్మ యొక్క యథార్థ పరిచయాన్నిస్తూ అందరాత్మల యొక్క బుద్ధి యోగాన్ని పరమాత్మతో జోడింపచేస్తున్నాను. బాబా నా శిరస్సు పైన పెట్టిన బాధ్యతా కిరీటాన్ని త్రికరణ శుద్ధిగా నేను చేస్తూ ఉన్నాను. నేను కుల దీపకంగా అయ్యి బాబా పేరును ప్రఖ్యాతి చేస్తున్నాను. బాబాను నేను ప్రత్యక్షం చేస్తున్నాను. ఓం శాంతి. नहीं भूलेंगे बाबा वो तेरा प्यार, नहीं भूलेंगे बाबा वो तेरा प्यार। मधुबन में जो दिया है, मधुबन में जो दिया है, नहीं भूलेंगे बाबा तेरा दुलार, नहीं भूलेंगे बाबा तेरा दुलार। मधुबन में जो किया है, मधुबन में जो किया है, नहीं भूलेंगे बाबा वो तेरा प्यार, नहीं भूलेंगे बाबा वो तेरा प्यार।
तूने हमें अपना बनाया है, ये दिव्य गुणों से सजाया है। तूने हमें अपना बनाया है, ये दिव्य गुणों से सजाया है। दिया तूने जीवन को निखार, दिया तूने जीवन को निखार। नहीं भूलेंगे बाबा वो तेरा प्यार। जिस ओर बाबा हम जाएं, चलते फिरते तुमको पाएं। जिस ओर बाबा हम जाएं, चलते फिरते तुझको पाए। हर समय हो तेरा दीदार, हर समय हो तेरा दीदार। नहीं भूलेंगे बाबा वो तेरा प्यार। मधुबन में जो दिया है, मधुबन में जो दिया है। नहीं भूलेंगे बाबा तेरा दुलार, नहीं भूलेंगे बाबा तेरा दुलार। मधुबन में जो किया है, मधुबन में जो किया है। नहीं भूलेंगे बाबा वो तेरा प्यार, नहीं भूलेंगे बाबा वो तेरा प्यार। ఓం శాంతి. రివైజ్ కోర్స్ యొక్క డేటు 14/10/87. మళ్ళా వర్తమానం 17/1/21. ఇందులో అవ్యక్త బాప్దాద విశేషంగా పిల్లల కోసం ఏం చెప్తున్నారంటే, సర్వ సంబంధాలు నాతో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ యొక్క స్థితి లేక ఆ ఆనందమే వేరు అంటారు బాబా. ఎందుకంటే లౌకికంలో కూడా ప్రతి వాడికి ప్రతి ఒక్క సంబంధం కూడా అవసరమే కదా. అలాగే ఇక్కడ కూడా బాబా చెప్తారు, మీ పిల్లలకి ఆత్మిక సంబంధము బాబాతో. ఎప్పుడైతే బాబాని అన్ని విధాలుగా అన్ని సర్వ సంబంధంలో కూడా గుర్తు చేసుకుంటారో అప్పుడు ఎంత మజా ఉంటుంది, ఎంత సుఖం ఉంటుంది. అది మీరు ఈ సంగమేగంలో మాత్రమే అనుభూతి చేయగలుగుతారనేసి ఒక్కొక్క సంబంధం కోసము తెల్లవారి అమృతుల నుండి మనము ఏ విధంగా మన సంబంధాన్ని బాబాతో జోడించుకోవాలి, ఏ సందర్భంలో ఏ విధంగా బాబాని మనము తన యొక్క తోడులో పెట్టుకోవాలి, అనుభూతి చేసుకోవాలని చాలా సుందరమైన విషయాలు బాబా ఈరోజు చెప్తున్నారు. సో ఆ విషయాలన్నీ కూడా వింటాం. మళ్ళా అదే విధంగా మనము ఏం చేస్తామా అభ్యాసంలో బాబాని తోడుగా పెట్టుకుంటాం. సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రాహ్మణ్ జీవన్ బాప్ సే సర్వ సంబంధ అనుభవ్ కర్నేకి జీవన్. బ్రాహ్మణ జీవితము బాబాతో సర్వ సంబంధాల అనుభవాన్ని చేసేటటువంటి జీవితము. आज बाप दादा अपने अनेक बार मिलन मनाने वाले, अनेक कल्पों से मिलने वाले बच्चों से फिर मिलन मनाने आए हैं. ఈ రోజు బాప్ దాదా తన అనేక సార్లు మిలనము చేసి ఉన్న పిల్లలతో, అనేక కల్పంతో మిలనం చేసిన పిల్లలతో మరలా మిలనం చేయడానికి లేక కలుసుకోవడానికి వచ్చారు. ఈ अलौकिक अव्यक्त मिलन भविष्य स्वर्ण
युग में भी नहीं हो सकता। सिर्फ इस समय इस विशेष युग को वरदान है बाप और बच्चों के मिलन का, इसलिए इस युग का नाम ही है संगम युग, अर्थात मिलन मनाने का युग। ఈ అలౌకిక అవ్యక్తమైన మిలనము భవిష్య స్వర్ణ యుగాల కన్నా అతి ఉత్తమమైనది. కేవలం ఈ సమయంలో విశేష యుగానికి వరదానం ఏంటంటే తండ్రి మరియు పిల్లల మిలనము. అందుచేతన ఈ యుగం యొక్క పేరే సంగమ యుగము, అనగా మిలనం చేసుకునే యుగం. ऐसे युग में ऐसा श्रेष्ठ मिलन मनाने के విశేష పాఠధారి ఆప్ ఆత్మయ హో. ఇలాంటి యుగంలో ఇలా శ్రేష్టమైన మిలనాన్ని ఆచరణ చేసుకునేటటువంటి విశేష పాత్రధారులు మీరు ఆత్మలు. बाप दादा भी ऐसे कोटों में कोई श्रेष्ठ भाग्यवान आत्माओं को देख हर्षित होते हैं और स्मृति दिलाते हैं. బాప్ దాదా ఇలాంటి కోట్లో కొంతమంది శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మల్ని చూసి హర్షితం అవుతున్నారు మరియు స్మృతి కూడా ఇప్పిస్తూ ఉన్నారు. ఆది సే అంత తక్ కిత్నీ స్మృతి దిలాయి హే. ఆది నుండి అంతిమ వరకు ఎన్ని స్మృతులు ఇప్పించానంటారు బాబా. యాద్ కరో తో లంబీ లిస్ట్ నికల్తీ జాయేగి. ఇతనీ స్మృతియా దిలాయి जो आप सभी స్మృతి స్వరూప్ బన్ గए. స్మృతి చేసుకోండి, ఎంత పెద్ద లిస్ట్ అయిపోతుంది. ఎంత ఇన్ని స్మృతులు బాబా ఇప్పించారు, ఆ స్మృతి స్వరూపం మీరు అయినారు. भक्ति में आप स्मृति स्वरूप आत्माओं के यादगार रूप में भक्त भी हर समय सिमरन करते रहते हैं. ఇక్కడ బాబా ఒక విశేషమైన విషయం చెప్తున్నారు. మీరు ఈ ఒక స్మృతి స్వరూపులు, బాబా పిల్లలు, మీరు స్మృతి స్వరూపులు అవుతారు కదా. భక్తిలో కూడా మీరు ఏ స్మృతి స్వరూపులు అవుతారో దాన్ని యాద్గార్ స్వరూపంలో, అంటే ఒక గుర్తుగా భక్తాత్మలు కూడా ప్రతి సమయము స్మరణ చేస్తూ ఉంటారు. आप स्मृति स्वरूप आत्माओं के हर कर्म की विशेषता का स्मरण करते रहते हैं. మీరు స్మృతి స్వరూప ఆత్మల యొక్క ప్రతి కర్మలు విశేషంగా స్మరణ చేస్తూ ఉంటారు. ఎవరు? భక్తాత్మలు. భక్తి की విశేషత సిమరణ అర్థాత్ కీర్తన్ కర్తే. భక్తి యొక్క విశేషత ఏంటంటే వాళ్ళు స్మృతి చేసుకుంటారు, స్మరణ చేసుకుంటారు, అనగా కీర్తన చేసుకుంటూ ఉంటారు. సిమరన్ కర్తే కర్తే మస్తీ మే కిత్నా మగన్ హో జాతే హై. అలా స్మరణ చేస్తూ చేస్తూ ఆ ఒక స్మృతిలో ఎంత మస్తీ అయిపోతారు. అల్పకాల్ కే లియే उनको भी और कोई సద్బుద్ధి नहीं रहती. అల్పకాలం కోసము వాళ్ళకి ఏ ఒక బాహ్య స్థితినే ఉండదు. స్మరణ చేస్తూ చేస్తూ ఆ స్మృతిలో వాళ్ళు ఏమైపోతారు, పూర్తి తన యొక్క శరీరాన్ని కూడా మర్చిపోతారు. సిమరన్ కర్తే కర్తే ఉస్మే ఖో జాతే హే, అర్థాత్ లవ్లీన్ హో జాతే హే. భక్తాత్మలు స్మరణ చేస్తూ చేస్తూ అందులో మునిగిపోతారు, అనగా లవ్లీన్ అయిపోతారు. वह अल्पकाल का अनुभव उन आत्माओं के लिए कितना प्यारा और न्यारा होता है. ఆ అల్పకాలం యొక్క అనుభవము ఆ ఆత్మలకి, అంటే భక్తాత్మలకి ఎంత అతీతంగా ప్రియంగా ఉంటుంది. వహ క్యూ హోతా హే. ఇప్పుడు బాబా అడుగుతారు, అది ఎందుకు అలా వాళ్ళకి అవుతుంది? క్యూంకి जिन आत्माओं का सिमरन करते हैं यह आत्माएं स्वयं भी बाप के స్నేహ మే సదా లవ్లీన్ रहती है. ఏ భక్తాత్మలు ఎవరిని స్మృతి చేసుకుంటారో ఈ ఆత్మలు, అంటే దేవత ఆత్మలు భగవంతుడి యొక్క స్మృతిలో, స్నేహంలో ఎల్లప్పుడూ కూడా లవలీనంగా ఉంటారు. బాప్ కి సర్వ ప్రాప్తిयों में
सदा खोई हुई रहती है। బాబా యొక్క సర్వ ప్రాప్తిలో సదా వాళ్ళు ఎలా ఉంటారు? నిమగ్నంగా ఉంటారు। इसलिए ऐसे आत्माओं का सिमरन करने से भी उन भक्तों को अल्पकाल के लिए आप वरदानी आत्माओं द्वारा अंचल रूप में अनुभूति प्राप्ति हो जाती है। అయితే ఇక్కడ బాబా ఏమంటారంటే ఇలాంటి ఆత్మల స్మరణ చేస్తూ ఉంటే ఆ భక్తాత్మలకి కూడా అల్పకాలానికి మీ యొక్క వరదాని ఆత్మల ద్వారా వాళ్ళకి కొంతవరకైనా సరే అనుభూతి ప్రాప్తి అయిపోతుంది। అంటే దాని కారణకర్తలు ఎవరు? మనమే కదా, బాబా పిల్లలే। మనం ఎంతెంత బాబా యొక్క స్మృతిలో లవలీన్గా ఉంటామో, బాబాని ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటుంటామో, అప్పుడు భక్తాత్మలు కూడా ఈ ఆత్మల్ని గుర్తు చేసుకుంటేనే చాలు, వాళ్ళు కూడా ఏమైపోతారు? పూర్తి తన యొక్క బాహ్య స్థితిని మర్చి ఆ భగవంతుడి యొక్క స్మృతిలో ఉండిపోతూ ఉంటారు। तो सोचो, जब सिमरन करने वाली भक्त आत्माओं को भी इतना अलौकिक अनुभव होता है, तो आप स्मृति स्वरूप वरदाता विदाता आत्माओं को कितना प्रैक्टिकल जीवन में अनुभव प्राप्त होता है। ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, ఏంటంటే ఎప్పుడైతే భక్తాత్మలు స్మృతి చేసుకునే ఆత్మలకి ఇంత అలౌకిక అనుభూతి అవుతుంది అంటే, మీరు స్మృతి స్వరూప ఆత్మలు, వరదాత విదాత ఆత్మలకు ఎంత ప్రాక్టికల్ జీవితంలో అనుభూతి అవుతుంది। ఇసి అనుభూతియో మే సదా ఆగే బడితే చలో। బాబా వరదానం ఇస్తారు, పిల్లలారా ఇదే అనుభూతిలో మీరు ముందుకి వెళ్తూ వెళ్ళండి। హర్ కదమే భిన్న భిన్న స్మృతి స్వరూప అనుభవ కర్తే చలో। ఇప్పుడు బాబా ఏం చెప్తారంటే, ప్రతి ఒక్క అనుభవం, ప్రతి ఒక్క సంబంధంలో కూడా బాబాని ఎలా గుర్తు చేసుకోవాలనేది నేర్పిస్తారు। అది వింటామా? బాబా ఏమంటారంటే, ప్రతి ఒక్క అడుగులో భిన్న భిన్న స్మృతి స్వరూపమిక అనుభూతి చేస్తూ వెళ్ళండి। బాబా చూడండి రకరకాలుగా పిల్లలకి పాయింట్స్ అంతా వినిపిస్తూ ఉంటారు। అదే స్మృతి స్వరూపంలో మనం ఎప్పుడైతే ఉంటామో బాగా అనుభూతి అవుతుంది। జైసా సమయ జైసా కర్మ వైసా స్వరూప్కి స్మృతి ఎమర్జ్ రూపమే అనుభవ। ఇప్పుడు మనలో బాబా చెప్తారు, ఎటువంటి సమయమో ఏ కర్మలో అదే విధంగా స్వరూపాన్ని స్మృతిలో ఎమర్జ్ చేసుకోండి। జైసే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ బాబా చెప్తారు, जैसे अमृत वेला दिन का आरंभ होते बाप से मिलन मनाते, मास्टर वरदाता बन वरदाता से వరదాన్ లేనే వాళ్ళే శ్రేష్ఠ ఆత్మ। ఇప్పుడు బాబా దగ్గర ఏం అనుభూతి చేయాలి? తెల్లవారి లేస్తాం కదా అమృతులలో, అది రోజు ప్రారంభం అవుతుంది। ఆ టైంలో బాబాతో మిలనం చేస్తాం కదా, అప్పుడు మాస్టర్ వరదాతలయ్యి వరదాత నుండి వరదానాన్ని తీసుకునేటటువంటి శ్రేష్ఠ ఆత్మను అని అనుకోవాలి। డైరెక్ట్ భాగ్య విధాత ద్వారా భాగ్య ప్రాప్తి करने वाली పద్మా పదం భాగ్యవాన్ ఆత్మ ఏమనుకోవాలి? అప్పుడు డైరెక్ట్ భాగ్య విధాత ద్వారా భాగ్యం ప్రాప్తి చేసుకునేటటువంటి పద్మాపదం భాగ్యవాన్ ఆత్మ అని అనుకోవాలి। సరేనా? ఈ 2 పాయింట్ అర్థమైంది కదా। ఇస్ శ్రేష్ఠ స్మృతికో స్మృతి మే లావ్, ఇది శ్రేష్టమైన స్మృతి, ఇది ఆ స్మృతిని మీ స్మృతిలో తెచ్చుకోండి। వరదాని సమయ హే వరదాత విదాత సాత్ మే హే, ఆ సమయం ఎలాంటిది? వరదాని సమయం, అమృత వేళ ఎలాంటిది? వరదాని సమయము, వరదాత విదాత కూడా తోడుగానే ఉంటారు। मास्टर वरदानी बन स्वयं भी संपन्न बन रहे हो और अन्य आत्माओं को भी वरदान दिलाने वाले वरदानी आत्माएं हो। మాస్టర్ వరదాని అయ్యి స్వయం కూడా సంపన్నులుగా అవుతున్నారు, మరియు అన్య ఆత్మల్ని కూడా వరదానాన్ని ఇప్పించేటటువంటి వరదాని ఆత్మలు అయినారు। ఈ స్మృతి స్వరూప్ ఎమర్జ్ కరో, ఈ స్మృతిని ఎమర్జ్ చేసుకోండి। ఐసే నహీ కి యహ తో హుయి హూ, लेकिन भिन्न भिन्न स्मृति स्वरूप को समय प्रमाण अनुभव करो तो बहुत विचित्र खुशी, विचित्र
प्राप्तियों का भंडारा बन जाएंगे और सदा सदैव दिल से प्राप्ति के गीत स्वतः ही अनहद प्राप्ति के रूप में निकलता रहेगा. పానా థా సో పాలియా. ఎప్పుడు ఇలా అనుకోవద్దు, నేను అలాగే ఉన్నాను కదా అనేసి అనుకోకూడదు. కానీ రకరకాల స్మృతి స్వరూపం సమయ అనుసారంగా అనుభవాన్ని చేస్తూ చాలా చాలా విచిత్రమైన సంతోషము, విచిత్ర ప్రాప్తి యొక్క భండారులు అవుతారు. అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా మనస్ఫూర్తిగా ప్రాప్తి యొక్క గీతలు అంటే పాటలు స్వతహా అది అసలు బాబా చెప్తారు అంతులేని శబ్దాల యొక్క రూపంలో అది తనకు తానే వస్తూ ఉంటుంది. అందులో ఏమంటారంటే పానాథ సోపాల్య, బాబా ఏం పొందాలని అనుకున్నానో పొందేసినాను. इसी प्रकार भिन्न भिन्न समय और कर्म प्रमाण స్మృతి స్వరూపం అనుభవ కర్తే జావు. అదేవిధంగా రకరకాలుకున్నటువంటి సమయంలో కర్మ ప్రమాణంగా అంటే కర్మ అనుసారంగా స్మృతి స్వరూపులై అనుభవాన్ని చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు బాబా మురళి కోసం చెప్తారు. మురళి విన్నప్పుడు మనం ఏం అనుభూతి చెయ్యాలి? మురళి సున్తే హో తో ఏ స్మృతి రహే. ఏం స్మృతి ఉండాలి? మురళి వింటూ ఉంటాం కదా, అప్పుడు ఏం స్మృతి ఉండాలి అది కూడా బాగా చెప్తారు. ఏం చెప్పండి, ఏం స్మృతి ఉండాలి? ఏమంటే గాడ్లీ స్టూడెంట్ లైఫ్ అర్థాత్ భగవాన్ కా విద్యార్థి హూ. నేను గాడ్లీ స్టూడెంట్ అయినాను, మరి అనగా నేను భగవంతుడి యొక్క విద్యార్థిని. మురళి సున్తే హోతో स्वयं भगवान मेरे लिए परंधाम से पढ़ाने लिए आए हैं. ఇంకేం అనుభూతి చేయాలి? స్వయం భగవంతుడే పరంధామం నుండి నాకు చదివించడానికి కోసం వచ్చారు. గుర్తుపెట్టుకుంటామా? ఇది ఈజీ కదా. ప్రతి వాళ్ళు కూడా బాబా మురళి రోజు వింటాము లేక చదువుకుంటాము అన్నప్పుడు ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ విశేష ప్రాప్తి హే జో స్వయం భగవాన్ आता है. ఇదే విశేషమైన ప్రాప్తి, స్వయం భగవంతుడే వస్తారు. इसी स्मृति स्वरूप से जब मुरली सुनते हैं तो कितना नशा होता है. ఈ ఒక స్మృతి స్వరూపంలో ఉన్నట్లయితే అప్పుడు ఎంత నశ ఉంటుంది. అరే స్వయం భగవంతుడు పరంధామం నుండి నా కోసమే వచ్చారు చదివించడానికంటే ఇంకేం కావాలి మనకి? ఎంత నశ ఉంటుంది, ఎంత ఖుషి ఉంటుంది. సరేనా? నువ్వు ఒక్కసారి దాన్ని అనుభూతి చేస్తే మళ్ళా చెయ్యాలనిపిస్తుంది. अगर साधारण रीति से नियम प्रमाण सुनाने वाला सुना रहा है और सुनने वाला सुन रहा है तो इतना नशा अनुभव नहीं होगा. ఒకవేళ సాధారణ రీతిలో కూర్చొని ఏదో వినిపించే వారు వినిపిస్తున్నారు, వినేదాన్ని నేను వింటున్నాను అని అనుకుంటే ఇంత నశ అనుభూతి అవ్వదు. లేకిన్ భగవాన్కే हम విద్యార్థి. ఏమనుకోవాలి? నేను భగవంతుడి యొక్క విద్యార్థి. ఇది ఈ స్మృతిని స్వరూపంలో తెచ్చుకొని వినండి. అప్పుడు అలౌకిక నశ అనుభూతి అవుతుంది. అర్థమైందా అంటారు బాబా. చేస్తామా? ఇదంతా చేస్తాం కదా. తర్వాత भिन्न भिन्न समय के भिन्न भिन्न स्मृति स्वरूप के अनुभव में कितना नशा होगा. ऐसे सारे दिन के हर कर्म में बाप के साथ स्मृति स्वरूप बनते चलो. भिन्न भिन्न సమయంలో భిన్న భిన్న స్మృతి స్వరూపం యొక్క అనుభవాన్ని చేస్తూ ఉంటే ఎంత నశ ఉంటుంది కదా. ఇది చాలా డీప్గా బాబా చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్ తెస్తే ఎంతో ఖుషి ఉంటుంది. ఇలాగ పూర్తి రోజంతా ప్రతి కర్మల్లో బాబా యొక్క తోడు, స్మృతి స్వరూపము ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుంది. అలా అనుభూతి చేసుకుని ముందుకు వెళ్ళండి. కభీ భగవాన్ కా సఖా వ సఖీ రూప్ కా, కభీ जीवन साथी रूप का, कभी भगवान मेरा मुरबी बच्चा है अर्थात पहला हकदार पहला वारिस है. ఇప్పుడు ఇంకొక డీప్ పాయింట్ బాబా చెప్తారు. ఇది అందరికి చాలా ఇష్టం. ఈ ఒక సంబంధం ఏంటంటే భగవంతుడే నాకు సఖి అంటే ఫ్రెండ్ అయ్యారు. నా జీవితంలో నాకు బాబా సాథి అయినారు.
అవునా లేదా? లౌకికంలో కూడా ఎవరైతే సాతిగా ఉంటారో పతిగా ఉంటారో వాళ్ళకి వదిలేస్తామేంటి? లేదు కదా. అలాగే నా యొక్క లైఫ్లో సాతి ఎవరు? బాబా. ఎప్పుడైనా సరే భగవంతుడే నా యొక్క ముద్దు బిడ్డ. శివబాబా ఏమయ్యారు? ఇది అందరికి ఇష్టమే కదా. వేరే సంబంధాలంతా అంత గుర్తు రాకపోయినా కూడా బాబాని బాబా మీరు నాకు ముద్దు బిడ్డ అయినారనేసి గుర్తు చేసుకోవాలి. అనగా అది కూడా ఫస్ట్ హక్కుదారి బిడ్డ, ఫస్ట్ కొడుకు. అర్థమైంది కదా. అందరూ బాబాని కొడుకు చేసుకున్నారా? చూసుకోండి. నేను ఫస్ట్, లాస్ట్ కాదు, ఫస్ట్ కొడుకు ఎవరు నాకు? బాబా. అంతేకాకుండా పెహలా వారిసే, మొట్టమొదట వారసుదారుడు నా కొడుకు ఎవరు? శివబాబా. कोई ऐसा बहुत सुंदर और बहुत लायक बच्चा होता तो माँ बाप को कितना नशा रहता है कि मेरा बच्चा कुल दीपक है व कुल का नाम बाला करने वाला है. అందరికి ఖుషి ఉంది కదా. చూడండి ఇప్పుడు అందరిది ముఖాలు ఎలా అయిపోయిందంటే చాలా ఖుషి. ఏమని? అరే నా భగవంతుడే నా బిడ్డ అయినారంటే అక్కయ్యలకి అన్నయ్యలకి ఎంత సంతోషం అనిపిస్తుంది. అందరి ముఖాలు ఎలా అయిపోయింది? పూల్లాగా ఇప్పుడు వికసిస్తూ ఉంది. సరేనా? అయితే ఇందులో ఇంకొక విశేషమైన మాట బాబా ఏమంటారంటే ఇలాంటి చాలా సుందరంగా ఉన్నారు. ఎవరు? బాబా. ఇటువంటి సుందరమైన మరి యోగ్యమైన బిడ్డ ఉన్నట్లయితే తల్లి తండ్రికి ఎంత నశ ఉంటుంది. నా కొడుకు కులదీపకుడు, నా యొక్క కులాన్ని పేరు ప్రఖ్యాతి చేసే కొడుకు నా కొడుకు అనేసి అనిపిస్తుందా లేదా? జిన్కా భగవాన్ బచ్చా బన్ జాయ్ ఉస్కా నామ్ కితనా బాలా హోగా. ఎవరి యొక్క బిడ్డ భగవంతుడే బిడ్డ అయిపోతే అప్పుడు వాడి యొక్క పేరు ఎంత ప్రఖ్యాతి చెందుతుంది. అర్థమవుతోందా? బాగా అర్థం చేసుకోవాలి. సరేనా? సర్వ సంబంధాలు బాబా అనుకుంటారు కదా. అలాగా కితనీ కుల్ కా కళ్యాణ్ హోగా. మరి అతను ఎన్ని కులాల్ని ఏం చేస్తారు? కళ్యాణం చేస్తారు. तो जब कभी दुनिया के वातावरण से व भिन्न समस्याओं से थोड़ा भी अपने को अकेला या उदास अनुभव करते तो ऐसे सुंदर बच्चे रूप से खेलो, सका रूप से खेलो. ఇంకొకటి బాబా కొన్ని విషయాలు చెప్తారు. ఎప్పుడైనా మీకు ఏదైనా ఈ వాతావరణం బాగలేకపోతే బేజారు అనిపిస్తుంది, వ్యాకులత వస్తుంది, తర్వాత మీరేవో ఉదాసీనంగా ఉంటారు, ఒంటరిగా ఫీల్ అయిపోతున్నారు అన్నప్పుడు కూడా ఇటువంటి సుందరమైన బిడ్డ స్వరూపంలో ఏం చేసుకోవాలి? వాళ్ళతో ఆట ఆడండి. సఖా రూపంలో అంటే ఫ్రెండ్ రూపంలో కూడా ఆట ఆడండి. ఎప్పుడైనా మీరు అలసిపోతారనుకో అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు? అక్కేలా అనేది ఏం చేస్తారు? అప్పుడు చాలా అలసిపోతారు, మనసు అలసిపోయి ఉంటుంది, శరీరము కూడా అలసిపోయి ఉంటుంది. అప్పుడేం చెయ్యాలి అని అది కూడా బాబా నేర్పిస్తారు. कभी थक जाते हो तो माँ के रूप से गोदी में सो जाओ. అర్థమైంది కదా. అప్పుడు ఏం చేసుకోవాలి? బాబా మీరే నాకు అమ్మ అనేసి అమ్మ ఒడిలో పడుకొనేసేయాలి. పడుకొనేస్తారా? సరే. మళ్ళా సమాజం ఇమిడి పోండి. कभी दिल शिकस्त हो जाता है तो सर्वशक्तिवान स्वरूप से मास्टर सर्वशक्तिवान के स्मृति स्वरूप का अभ्यास करो तो दिल शिकस्त से दिल खुश हो जाएंगे. ఎప్పుడైనా మనసు చాలా బాధ అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు కూడా ఏం చేయాలి అంటే నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనేసి తెలుసుకుని ఆ స్వరూపంలో స్మృతి స్వరూపాన్ని అనుభూతి చేసినట్లయితే అప్పుడు మనసు ఏమైపోతుంది? చాలా ఖుషీలో వచ్చేస్తుంది. ఎన్ని యుక్తులు నేర్పిస్తున్నారు కదా బాబా. ఇవన్నీ కూడా బాగా అలవాటు చేసుకోండి, రాసుకోండి. రాసుకుంటూ బాబా నాకు ఈ సంబంధంలో మీరు ఉన్నారు బాబా, నేను ఎందుకు భయపడాలి, అన్ని విధాలుగా మీరే కదా అనేసి ఇలా ప్రతి విషయాలతో బాబాతో మాట్లాడుకోవాలి, సంబంధాన్ని అనుభూతి చేసుకోవాలి. ఇంకొక సంబంధం బాబా చెప్తారు. भिन्न भिन्न समय पर भिन्न भिन्न संबंध से भिन्न भिन्न अपने स्वरूप के स्मृति को एमर्ज करो तो अनुभव करो. రకరకాలుగా ఉండేటువంటి సమయంలో సంబంధాన్ని తర్వాత తన యొక్క స్వరూపాన్ని స్మృతిలో ఎమర్జ్ చేసుకోండి. అర్థమైంది కదా. బాబా కొడుకైతే నేనేమవుతానో అమ్మ అవుతాను, అవునా?
బాబా నాకు మీరు పతి అయితే నేను భార్య అవుతాను. ఇలాగా ప్రతి ఒక్క సంబంధాన్ని కూడా బాబాలో అనుభూతి చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ మనస్సు చాలా ఖుషి ఖుషిగా నాట్యం చేస్తూ ఉంటుంది. అనుభవం చెయ్యాలి కదా. तो बाप का सदा साथ स्वतः ही अनुभव करेंगे और यह संगम युग की ब्राह्मण जीवन सदा ही अमूल्य अनुभव होती रहेगी. తండ్రి యొక్క తోడు స్వతహ అనుభవం చేస్తుంటే సదా సంగమేగంలో బ్రాహ్మణ జీవితంలో ఇది సదా అమూల్యమైన జీవితం అయిపోతుంది. और बात कि इतने सर्व संबंध निभाने में इतने बिजी रहेंगे जो माया को आने की भी फुर्सत नहीं रहेगी. సరేనా, ఇంకొక బాబా చెప్తారు, మీరు ఇంత సర్వ సంబంధాన్ని నిభాయించే దాంట్లోనే బిజీ అయిపోతే మాయకు రావడానికి స్కోపే ఉండదు, అర్థం దాని టైమే ఉండదు అనమాట. జైసే లౌకిక బड़ी प्रवृत्ति वाले सदैव यही कहते हैं कि प्रवृत्ति को संभालने में इतना बिजी रहते हैं जो और कोई बात याद भी नहीं रहती है. ఇప్పుడు లౌకికంలో బాబా చెప్తారు, ఎవరైనా గొప్ప చాలా పెద్ద సంసారస్తులు ఉంటారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఎంత బిజీగా ఉంటానంటే నాకు ఈ మాటే గుర్తులేదు అనిస్తారు కదా. క్యూకి బహుత్ బడి ప్రవృత్తి, ఎందుకంటే వాళ్ళ సంసారము ప్రవృత్తి చాలా పెద్దది. तो आप ब्राह्मण आत्माओं की प्रभु से प्रीत निभाने की प्रभु प्रवृत्ति कितनी बड़ी है. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు బ్రాహ్మణ ఆత్మలు, ప్రభు ప్రేమతో ప్రేమాన్ని నిభాయించేటటువంటి ప్రభు ప్రవృత్తి ఎంత విశాలంగా ఉంది. ఆప్కి ప్రభు ప్రీతికి ప్రవృత్తి సోతే హువే భీ చల్తీ హై. ఇప్పుడు ఆ ఒక ప్రభు ప్రేమ ఏం చేస్తుందంటే ఈ ప్రవృత్తి నిద్రలో కూడా నడుస్తుంది. అగర్ యోగ నిద్రమే హో తో ఆప్కి నిద్ర నహీ లేకిన్ యోగ నిద్ర. ఒకవేళ నిద్ర చేస్తారనుకోండి మీరు, అది బాబా ఏమంటారు, అది నిద్ర కాదు, అది ఎలాంటి నిద్ర, యోగ నిద్ర. యోగ నిద్ర అంటే సుషిప్త స్థితి అంటారు బాబా. నీంద్ మే భీ ప్రభు మిలన్ మనా సక్తే హో, నిద్రలో కూడా ప్రభు మిలనాన్ని మీరు చేయగలుగుతారు. योग का अर्थ है मिलन. योग निद्रा अर्थात अशरीरीपन के स्थिति की अनुभूति करना. योग అనగా मिलनम, योग निद्रा అనగా अशरीरी स्थिति अनुभूति. तो यह भी प्रभु प्रीति है ना, ఇది కూడా భగవంతుడి మీద ప్రీతియే కదా. तो आप जैसे बड़े तो बड़ी प्रवृत्ति किसको भी नहीं है. మీలాగా ఉండేటటువంటి గొప్ప పెద్ద ప్రవృత్తి ఇంకెవ్వరికీ లేదు. ఏక్ సెకండ్ బి ఆప్కు ఫుర్సత్ నహీ. బాగా చెప్పేసినారు, మీకు ఒక్క సెకండ్ అయినా తీర్పాటే లేదు. ఎందుకు చెప్పండి, బాబా పిల్లలు తీర్పట్లేదా? బాబా చెప్పేసినారు మీకు తీర్పాటే లేదు. ఎందుకు? क्योंकि भक्ति में भक्त के रूप में भी गीत गाते रहते थे कि बहुत दिन के बाद प्रभु आप मिले हो, तो గిన్ గిన్ కే హిసాబ్ పూరా లేంగే. ఎందుకంటే భక్తిలో కూడా భక్తి యొక్క రూపంలో పాట పాడేవారు. చాలా రోజుల తర్వాత భగవంత మీరు నాకు లభించారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలు లెక్క వేసి పూర్తి లెక్కాచారం తీసుకుంటారు. తో ఏక్ సెకండ్ కా హిసాబ్ లేనే వాళ్ళు ఒక్కొక్క సెకండ్ యొక్క లెక్కల్ని తీసుకుంటారు. सारे कल्प के मिलन का हिसाब इस छोटे से एक जन्म में पूरा करते हो. పూర్తి కల్పం యొక్క మిలనం తాలూకా లెక్కల్ని ఈ చిన్న జన్మలో పూర్తి చేసుకుంటారు. 5000 वर्ष के हिसाब से ये छोटा सा जन्म कुछ दिनों के हिसाब में हुआ ना, तो थोड़े से दिन में इतना लंबा समय का हिसाब पूरा करना है. 5000 సంవత్సరాల యొక్క లెక్కలు ఈ చిన్న జన్మలో కొన్ని రోజులో లెక్కలు తీసుకోవాల్సి పడుతుంది కదా. కొన్ని థోడేసే దినోమే అంటే మళ్ళా
రోజుల్లో ఇంత పెద్ద సమయం యొక్క లెక్క పూర్తి చేసుకోవాల్సి పడుతుంది. ఇస్లియే కైతే శ్వాస సిమరన్ కరో. అందుకే ఏం చెప్తారు, శ్వాసలో కూడా స్మరణ చేసుకోండి. భక్తి సిమరన్ కర్తే హే ఆపు స్మృతి స్వరూప్ బంతే. భక్తాత్మలు ఏం చేస్తారు, కేవలం స్మరణ చేసుకుంటారు, కానీ మీరు స్మృతి స్వరూపులుగా అవుతారు. తో ఆప్కో సెకండ్ బి ఫుర్సత్ నహీ, మీకు ఒక్క సెకండ్ అయినా ఫుర్సత్. అయితే బాబా అడుగుతారు, మీకు ఒక్క సెకండ్ అయినా తీర్పాటు ఉందా అంటారు. కిత్నీ బడి ప్రవృత్తి హే, ఇసి ప్రవృత్తి కే ఆగే వह छोटी सी ప్రవృత్తి ఆకర్షిత్ నహీ కరేగి. ఇంత గొప్ప ప్రవృత్తిలో ఆ చిన్న ప్రవృత్తి మీకు ఆకర్షణ చేయదు. और सहज स्वतः ही देह से देह के संबंध और देह के पदार्थ या प्राप्तियों से नष्ट मोह स्मृति स्वरूप हो जाएंगे. यही लास्ट पेपर माला के नंबर वार मन के बनाएगा. సో ఇప్పుడు బాబా ఏమంటారంటే, దేహ సహితంగా దేహం యొక్క సంబంధం, తర్వాత దేహం యొక్క పదార్థాలు లేక ప్రాప్తి నుండి నష్టమోహ స్మృతి స్వరూపులుగా అవుతారు. ఇదే లాస్ట్ పేపర్ యొక్క మాల నంబర్ వార్గా మణిలో తయారవుతారు. జబ్ అమృత్ వేలే సే యోగ నిద్ర తక్ भिन्न भिन्न स्मृति स्वरूप के अनुभवी हो जाएंगे. तो बहुत काल के स्मृति स्वरूप का अनुभव अंत में स्मृति स्वरूप के क्वेश्चन में पास विथ आनर बना देगा. ఎప్పుడైతే అమృత్ వేళ నుండి యోగ నిద్ర వరకు భిన్న భిన్నమైన స్మృతి స్వరూపం యొక్క అనుభవం అవుతుందో, బహుకాలం యొక్క స్మృతి స్వరూపం యొక్క అనుభవము అంత్యంలో స్మృతి స్వరూపం యొక్క క్వశ్చన్లో పాస్ విత్ ఆనర్గా అయిపోతారు. బహుత్ రమణీక్ జీవన్ కా అనుభవ్ కరేంగే. చాలా రమణీకమైన జీవితాన్ని అనుభూతి చేస్తారు. ఎందుకంటే జీవన్ మే హర్ ఏక్ ఆత్మ మనుష్యాత్మకి పసంది వెరైటీ హో. జీవితం అంటే ప్రతి జీవాత్మలకి కూడా వెరైటీ ఇష్టపడతారు. यही चाहते हैं. तो यह सारे दिन में भिन्न भिन्न संबंध, भिन्न भिन्न स्वरूप की वैरायटी अनुभव करो. పూర్తి రోజంతా భిన్న భిన్నమైన సంబంధము, భిన్న భిన్నమైన స్వరూపం యొక్క వెరైటీని అనుభూతి చేయండి. जैसे दुनिया में भी कहते हैं ना, बाप तो चाहिए ही, लेकिन बाप के साथ अगर जीवन साथी का अनुभव ना हो तो भी జీవన్ అధురి సమస్తే హే. ఇక్కడ ఏమంటారంటే, లౌకికంలో కూడా చెప్తారు కదా, ఏమని, తండ్రి బాబాయ్ భగవన్ అంటే తండ్రి ఏమో అవసరమే, కానీ తండ్రి తోడు ఒకవేళ జీవన సాథి అంటే సతీమణి లేదు అంటే అనుభవము ఏమైపోతుంది, అది వ్యర్థమైపోతుంది. బచ్చా నా హోతో బి అధురి జీవన్ సమస్తే. పిల్లలు లేకపోయినా కూడా అపూర్ణ జీవితం అనేసి అనుకుంటారు కదా. హర్ సంబంధ కోహి సంపన్ జీవన్ సమస్తే. మొత్తంలో ప్రతి ఒక్క సంబంధంలో సంపన్న జీవితం అని తెలుసుకుంటారు. సరేనా, లౌకికంగా బాబా చెప్తున్నారు. తో యह ब्राह्मण जीवन भगवान से सर्व संबंध अनुभव करने वाली संपन्न जीवन है. ఈ బ్రాహ్మణ జీవితము సర్వ సంబంధాల అనుభవాన్ని చేసుకునేటటువంటి సంపన్న జీవితము. ఏక్ బి సంబంధకి కమీ నహీ కర్నా. ఒక్క సంబంధమైనా తగ్గకూడదు. ఏక్ సంబంధ్ బి భగవాన్ సే కమ్ హోగా తో, ఒకవేళ ఒక్క సంబంధమైనా సరే భగవంతుడి నుండి తగ్గిపోతే, तो कोई ना कोई आत्मा उस संबंध से अपने तरफ खींच लेंगे. బాబాతో ఏదైనా ఒక్క సంబంధము లేదు, బలహీనంగా ఉంటుందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏదో వేరే సంబంధాలంతా తన వైపు లాగేసుకుంటుంది. जैसे कई बच्चे कभी कभी कहते हैं बाप के रूप में तो ये है, लेकिन सका व सके अथवा मित्र
मित्र का तो छोटा सा रूप है ना, उसके लिए तो आत्मा ही चाहिए, क्योंकि बाप तो है बड़ा. అయితే కొంతమంది ఎప్పుడైనా ఒక్కోసారి ఏమనుకుంటారంటే తండ్రి రూపం ఉంది కదా అనుకుంటారు. కానీ అదే సఖ లేక సఖి, ఫ్రెండ్స్ లేక మిత్రులు, ఇది చిన్న రూపమే కదా, దానికోసము ఆత్మలు అవసరం. उसके लिए तो चाहिए आत्मा ही चाहिए, क्योंकि बाप तो बड़ा है ना, बाबा ఏమో పెద్దవాళ్ళే కదా. लेकिन परमात्मा के संबंध के बीच कोई भी छोटा या हल्का आत्मा का संबंध मिक्स हो जाता तो सब शब्द समाप्त हो जाता है. అయితే పరమాత్మ యొక్క సంబంధం యొక్క మధ్యలో ఏదైనా చిన్న లేక తేలిగ్గా ఉండేటటువంటి ఆత్మల సంబంధం మిక్స్ అయినట్లయితే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బాబా మనకి సర్వ సంబంధం. బాబాతోడి ఏదైనా చిన్న ఆత్మలు అంటే వేరు వేరు దేహదారుల ఆత్మలు ఒకవేళ ఈ సంబంధంలో మిక్స్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, సర్వ అనే శబ్దం అక్కడ సమాప్తం అయిపోతుంది. అవి యథాశక్తికి లైన్ మే ఆ జాతే, మళ్ళా యథాశక్తి లైన్లో నిలబడాల్సి పడుతుంది. అందుకోసమే బాబా మీరే నాకు సర్వ సంబంధము, మీరే నాకు సర్వస్వం అనేసి అది సదాకాలం గుర్తుపెట్టుకోవాలి. బాబా సదా అనేది ఇక్కడ అండర్లైన్ చేపిస్తారు. ఎప్పుడో ఒకసారి బాబాని ఏదో ఒక సంబంధంలో గుర్తు చేసుకోవడం కాదు, సర్వ సంబంధాలు కూడా సదా స్మృతిలో ఉంటే అప్పుడు ఈ లైన్ నుండి దాటుకొనిస్తాం. ఏ లైన్ను, యథాశక్తి యొక్క లైన్ నుండి. బ్రాహ్మణం కి భాష మే హర్ బాత్ మే సర్వ శబ్ద ఆతా హై. బ్రాహ్మణుల యొక్క భాషలో ప్రతి విషయంలో సర్వ అనేది శబ్దం యాడ్ అవుతుంది. జహా సర్వ హే వహా సంపన్నత, ఎక్కడ సర్వము అనేది ఉంటుందో అక్కడే సంపన్నత. అగర్ దో కళ भी कम हो गई तो दूसरी माला के मन के बन जाते. ఒకవేళ 2 కళలు తగ్గిపోయినా కూడా 2 మాల యొక్క మణిలో రావాల్సి పడుతుంది, అంటే వేరే యుగంలో. సర్వ సంబంధకే సర్వ స్మృతి స్వరూపు బనం. మొత్తంలో బాబా ఏమంటారు అంటే ఈరోజు సర్వ సంబంధాల్లో సర్వ స్మృతి స్వరూపులుగా కండి. అర్థమైంది కదా, ఇది బాగా ఇది గుర్తు చేసుకోండి. समझा, जब भगवान खुद सर्व संबंध का अनुभव कराने की ऑफर कर रहा है तो ऑफरिंग देना चाहिए ना. స్వయం భగవంతుడే సర్వ సంబంధాల అనుభూతి చేయడం కోసం ఆఫర్ చేస్తున్నారంటే మళ్ళా ఆఫరింగ్ తీసుకోవాలి కదా, అవకాశం తీసుకోవాలి కదా. ऐसे गोल्डन ऑफर सिवाय भगवान के और इस समय के ना कभी और ना कोई कर सकता है. భగవంతుడు తప్పించి సర్వ సంబంధాల ఆఫర్ ఇంకా ఈ సమయంలో ఎవరు చేయలేరు కూడా. कोई बाप भी बने और बच्चा भी बने ये हो सकता है. మళ్ళా బాబా అడుగుతారు, ఎవరైనా సరే తండ్రి స్థానము తర్వాత బిడ్డ స్థానం తీసుకోగలుగుతారా? లేదు కదా. ये एक की महिमा है, एक की ही महानता है. ఇది ఒక్కరిదే మహానత మహిమ. ఎవరిది? బాబాది. చూడండి, బాబా ఏమవుతారు, తండ్రి కూడా అవుతారు, మళ్ళీ ఏమవుతారు, బిడ్డ కూడా అవుతారు. ఇలా ఎవరు అవుతారు చెప్పండి? అందుచేతన చాలా ప్రేమతో బాబాని సర్వ సంబంధంలో గుర్తు చేసుకోవాలి. इसलिए सर्व संबंध से स्मृति स्वरूप बनना है. इसमें मजा है ना, ఇందులో మజా ఏ కదా. బ్రాహ్మణ జీవన్ కిస్కే లియే, మళ్ళా బాబా అడుగుతారు బ్రాహ్మణ జీవన్ దేనికోసం? మజే మే వ మౌజ్ మే రహనే కే లియే. దేనికోసం బ్రాహ్మణ జీవితము? మజాలో ఉండడానికి, మౌజ్లో ఉండడానికి. तो यह अलौकिक मौज बनाओ, మజే కి జీవన్ అనుభవ్ కరో. అర్థమైందా? ఈ అలౌకిక మౌజ్ని ఆచరణ చేసుకోండి, మజాగా ఉండండి. ఏం మీ కష్టం నేను పెట్టింది, అన్ని ఖుషి ఉంది కదా, ఆ ఖుషిలో ఉండిపోండి అంటారు బాబా. ఉంటామా లేక? ఈరోజు చాలా బాగా చెప్పారు కదా బాబా. ప్రతి క్షణము ప్రతి ఒక్క శ్వాసంలో కూడా బాబాని ఏం చేసుకోవాలి, తన వారిగా చేసుకోవాలి. సర్వ సంబంధంలో బాబాని గుర్తు చేసుకోవాలి. ఎన్నో ప్రాప్తి బాబా ఇచ్చారు, ఏమి కష్టం లేదు. కొద్దిగా మనం అటెన్షన్ పెట్టుకుంటే బాబాని మనం ఏం చేసుకోవచ్చు, కొడుకు చేసుకోవచ్చు, తండ్రి చేసుకోవచ్చు. ఏ సంబంధం అవసరమో, ఎప్పుడు ఏ సంబంధం కావాలో ఆ సంబంధంలో బాబా మమ్మల్ని ఏం చేస్తారు, రిఫ్రెష్ చేసేస్తారు.
సరేనా? బాబా ఇప్పుడు యాద్ పాఠ్ చెప్తారు. ఇంకా పాటితో మిలనం చేసేది అది మీరు చదువుకుంటారనమాట. अच्छा, चारों ओर के सदा याद और सेवा के उमंग उत्साह वाले श्रेष्ठ बच्चों को सदा हर कर्म में स्मृति स्वरूप की अनुभूति करने वाले अनुभवी आत्माओं को सदा हर कर्म में बाप के सर्व संबंधों का अनुभव करने वाले श्रेष्ठ आत्माओं को सदा ब्राह्मण जीवन के मजे की जीवन बिताने वाले महान आत्माओं को बाप दादा का అతి స్నేహ సంపన్న యాత్ర స్వీకారం. చూడండి బాబా ఎటువంటి పిల్లలకి యాత్ర చెప్తారు తెలుసా? నలువైపులో ఉండేటటువంటి సదా స్మృతి మరియు సేవ యొక్క ఉమంగంలో ఉల్లాసంలో ఉండేటటువంటి శ్రేష్ఠ పిల్లలకి, తర్వాత సదా ప్రతి కర్మల్లో స్మృతి స్వరూపంగా అనుభూతి చేసేటటువంటి అనుభవి ఆత్మలకి. అక్కడ ఏమన్నారు బాబా? పిల్లలకి అన్నారు, శ్రేష్టమైన పిల్లలు. ఇక్కడ రెండో శబ్దంలో ఏం చెప్తారు? సదా అనుభవి ఆత్మలకి బాబా చెప్తున్నారు. సదా ప్రతి ఒక్క కర్మలో బాబా యొక్క సర్వ సంబంధాలని అనుభూతి చేసేటటువంటి శ్రేష్టమైన ఆత్మలకి, సదా బ్రాహ్మణ జీవితంలో సదా మజాగా ఉండేటటువంటి మజా జీవితాన్ని వ్యతీతం చేసేటటువంటి మహాన్ ఆత్మలకి బాప్ దాదా యొక్క అత్యంత స్నేహము సంపన్న యాద్గా స్వీకార్ చేయండి అంటారు బాబా. ఇప్పుడు వరదానం. సంగమయుగంలో संगम पर एक का सौगुण प्रत्यक्ष फल प्राप्त करने वाले पद्मापदम भाग्यशाली भव. సంగమయుగంలో ఒకటికి 100 రెట్లు ప్రత్యక్ష ఫలితాన్ని ప్రాప్తి చేసుకునేవారే పద్మాపదం భాగ్యశాలి భవ. संगम की एक का 100 गुण प्रत्यक्ष फल देने वाला है. మొత్తంలో సంగమయుగంలో ఒకటికి 100 రెట్లు ప్రత్యక్ష ఫలితాన్ని ఇచ్చే యుగం ఇది. सिर्फ एक बार संकल्प किया कि मैं बाप का हूँ. ఒకే ఒక్కసారి సంకల్పం చేసుకోండి, పర్వాలేదు. ఏమని? బాబా నేను మీ బిడ్డను. మై మాస్టర్ సర్వశక్తివాన్. మళ్ళా బాబా నేను మాస్టర్ సర్వశక్తివంతుడు. అప్పుడు तो మాయా జీత్ బన్నే కా విజయ్ బన్నే కే నశ కా అనుభూత. అప్పుడు ఏమవుతుంది? మాయా జీతులు తర్వాత విజయమూర్తులు అయ్యేటటువంటి నశ ఉంటుంది. శ్రేష్ఠ సంకల్ప కర్నా ఏ బీజ్. శ్రేష్టమైన సంకల్పం చేయడమే విత్తనం. और उसका सबसे बड़ा फल है जो स्वयं परमात्मा बाप भी साकार मनुष्य रूप में मिलने आते. దాని ప్రత్యక్ష ఫలితం ఏంటంటే స్వయం పరమాత్ముడే తండ్రి సాకార మనుష్య స్వరూపంలో వస్తారు. ఈ ఫలమే సఫల్ ఆజాత. ఈ ఫలితంలో అన్ని ఫలాలు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు స్లోగన్. సచ్చే బ్రాహ్మణ వహే जिनकी सूरत और सीरत से प्योरिटी की पर्सनालिटी वैरायटी अनुभव. సత్యమైన బ్రాహ్మణులు ఎవరు అనగా వాళ్ళ యొక్క సూరత్లో ముఖంలో మరి కర్తవ్యంలో పవిత్రత యొక్క పర్సనాలిటీ లేక రాయల్టీ అనుభూతి అవ్వాలి. ఇప్పుడు 3వ ఆదివారం కదా. సూచన ఏంటంటే ఈరోజు 3వ ఆదివారము అంతర్రాష్ట్రీయ యోగం. సాయంకాలము 6:30 నుండి 7:30 వరకు అందరూ సహోదర సహోదరులు విశేషమైన యోగ తపస్సు చేస్తారు. మళ్ళా అప్పుడే శుభ భావనాసి అంటే మీ యొక్క శుభ భావనలు సంపన్న సంకల్పం ద్వారా ప్రకృతి సహితంగా విశ్వంలో ఉండే ఆత్మలకి సర్వ ఆత్మలకు శాంతి మరియు శక్తి యొక్క వైబ్రేషన్ ఇచ్చే సేవని చెయ్యండి. అచ్చా, ఓం శాంతి. ఇదంతా అర్థమైపోయి ఉంటుంది, కానీ కొద్దిగా దాని పట్ల మీరు ఆలోచించుకుంటారు. సరేనా? అచ్చా, ఓం శాంతి. आवाज से परे
मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून वहां। बच्चिया बच्चिया नूर समंदर दिखता सुंदर लहराए निरंतर आनंदित अंतर। मौजों की मौज लेने का है समय वो प्रेम डोर से खींचे वहाँ। जी भर निहार के लिए पंख प्यार के हम उड़ चले। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। राहें देखे बाबा बाहें खोले दिल से सुन ले मृदुल स्वर में वो बोले। राहें देखे बाबा बाहें खोले दिल से सुन ले मृदुल स्वर में वो बोले। कुर्बान करके आ पुराना जान सुन प्यार से पुकारे वो शिव क्षमा। जी भर निहार के लिए पंख प्यार के हम उड़ चले। आवाज से परे मधुर साज से भरे